ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ప్రూవ్ టు యువర్ సెల్ఫ్. నువ్వేంటి, నీలో ఎంత మంచితనం ఉంది, నీలో ఎంత చెడ్డతనం ఉంది, నీలో ఏ వీక్నెస్ ఉంది, నీలో సరి చేసుకోవాల్సిన లోపాలేంటి, నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, ఇన్ని రోజులు ఉద్యోగం రాలేకపోవడానికి గల కారణం ఏమిటి, లేదా ఇన్ని రోజులు ఖాళీగా ఉండడానికి గల కారణం ఏమిటి, ఇన్ని రోజులు ఇది జరగకపోవడానికి గల కారణం ఏమిటి అని నిన్ను నువ్వు పరీక్షించుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఏదైతే సవరించుకోవాల్సినాయో, తొలగించుకోవాల్సిన వాటిని తొలగించుకొని మొదటిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నీలో ఎంత శక్తి ఉంది, ఎంత సామర్థ్యం ఉందని. ఆ తర్వాత దేవుడు నీకు ఇవ్వవలసిన సామర్థ్యాన్ని ఇస్తే నువ్వు సంపాదించాలనుకున్న దాన్ని సంపాదించగలను. అంతేకాని అవతలకి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నేను అంతా నా అవసరం లే. నీలో ఏదైతే కాలిపోయేటువంటి స్వభావం, నీలో ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, ఎక్కడైతే నీలో స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ అవతలను ఆకర్షించుకునేలాగా చేస్తుంది. ఒక సువాసన అవతల వ్యక్తిని ఎలాగైతే వాసన బట్టి ఆకర్షిస్తుందో, నీలో ఉన్న స్ట్రెంగ్తే, నీలో ఉన్న గొప్పతనమే నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడే ప్రపంచముకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, ఆటోమేటిక్గా ప్రపంచానికి నువ్వు నిజమైన వ్యక్తిగా పరిచయం అవుతావు.